వాట్ ఈజ్ వర్క్ ఫోర్స్ ప్లానింగ్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు వర్క్ ఫోర్స్ ప్లానింగ్ డెఫినేషన్ ఏంటి? వర్క్ ఫోర్స్ ప్లానింగ్ ఎన్షూర్స్ ద రైట్ పీపుల్ విత్ ద రైట్ స్కిల్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ది రైట్ టైమ్. ఇట్ ఈస్ మెయిన్లీ హ్యాండిల్డ్ బై ది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అండ్ ద రిసోర్స్ మేనేజర్ అండ్ ద పిఎంఓ. అంటే మన ప్రాజెక్ట్కి సంబంధించి రైట్ పీపుల్ ఉన్నారా, ఆ పీపుల్కి రైట్ స్కిల్స్ ఉన్నారా, మన ప్రాజెక్ట్ రైట్ టైంలో స్టార్ట్ చేస్తున్నామా, అందరూ కూడా కరెక్ట్గా ఉండి స్టార్ట్ చేస్తున్నారో లేదో చెక్ చేసేదాన్ని వర్క్ ఫోర్స్ ప్లానింగ్ అని అంటారు. సో ఇది ఎక్కువగా ఎవరు ప్లాన్ చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజరు, రిసోర్స్ మేనేజరు అండ్ పిఎంఓ అనేది ప్లాన్ చేస్తారు. సో ఈ వర్క్ ఫోర్స్ ప్లానింగ్కి స్టెప్స్ ఏంటి అని అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ద వర్క్ ఫోర్స్ ప్లానింగ్ స్టెప్స్ అండ్ హూ విల్ డూ అని అడుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? అండర్స్టాండింగ్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. So identify what work needs to be done in this project. Define the required skills, roles and responsibilities and who does this. Project manager, business analyst or PMO. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేది అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకోవడానికి ఎవరు చెక్ చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజరు, పిఎంఓ, బిజినెస్ అనలిస్ట్ కూడా చెక్ చేస్తారు. సో చెక్ చేసేసి దానికి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దాన్నే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్ అని అంటారు. అండ్ ద సెకండ్ స్టెప్ ఏంటి? అనలైజ్ ద కరెంట్ వర్క్ ఫోర్స్. సో చెక్ అవైలబుల్ టీమ్ మెంబర్స్ అండ్ దేర్ స్కిల్స్. ఐడెంటిఫై ద గ్యాప్స్ బిట్వీన్ ద రిక్వైర్డ్ అండ్ ద అవైలబుల్ రిసోర్సెస్. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం అనలైజ్ చేయాలి. కరెంట్ వర్క్ ఫోర్స్ అంటే కరెంట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరిపోతారా, లేదంటే హైర్ అనేది చేసుకోవాలా, అండ్ వాళ్ళ స్కిల్స్ అంతా కూడా ఉంది, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా లేవో కూడా చెక్ చేసేది సెకండ్ అనలైజేషన్. అండ్ ద థర్డ్ స్టెప్ ఈస్ ద ఫోర్కాస్ట్ ఫ్యూచర్ నీడ్స్. అంటే ఎస్టిమేట్ హౌ మెనీ రిసోర్సెస్ విల్ బీ నీడెడ్ అండ్ వెన్. ప్లాన్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ ద లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్. అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి కాంట్రాక్టర్స్ని హైర్ చేసుకుంటారు, కొంత ప్రాజెక్ట్కి స్టాఫ్ని కూడా హైర్ చేసుకుంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్. కేవలం షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్కి ఏంటంటే కాంట్రాక్ట్ వాళ్ళని, పీపుల్ని హైర్ చేసుకుంటారు, రిసోర్సెస్ని. సో తొందరగా కంప్లీట్ అయిపోవడానికి. సో దాన్ని థర్డ్ పాయింట్ ఏంటి? ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్ నీడ్స్. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటి? ప్లాన్ రిసోర్స్ అలొకేషన్. అసైన్ ద రైట్ పీపుల్ టు ది రైట్ టాస్క్. క్రియేట్ ద రిసోర్స్ లోడింగ్ అండ్ ద షెడ్యూల్స్. యాజ్ పర్ షెడ్యూల్ వర్క్ వెళ్తుందో లేదో చెక్ చేసుకొని క్లియర్గా యాజ్ పర్ షెడ్యూల్ పీపుల్ని అలొకేట్ చేయాలి. దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి, రిసోర్స్ అలొకేషన్. ఇది ఎవరు చేస్తారు? రిసోర్స్ మేనేజరు, ప్రాజెక్ట్ మేనేజరు చేస్తారు. అండ్ ద ఫిఫ్త్ స్టెప్ ఏంటి? రిక్రూట్ ఆర్ ట్రైన్ ద రిసోర్సెస్. అంటే హైర్ న్యూ ఎంప్లాయీస్ ఆర్ ట్రైనింగ్ ద ఎగ్జిస్టింగ్ టీమ్ మెంబర్స్ ఇఫ్ నీడెడ్. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా కొత్తగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే అవుట్ సైడ్ నుండి అయినా హైర్ చేసుకుంటారు. సో ఇది కూడా ప్రాజెక్ట్ మేనేజర్, రిసోర్స్ మేనేజర్, హెచ్ఆర్ టీమ్ అనేది చేస్తారు. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి? మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ద వర్క్ ఫోర్స్. ఎలాగా? బై ట్రాకింగ్ ద ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ బై ట్రాకింగ్ ద టీమ్ పెర్ఫార్మెన్స్ అండ్ యూటిలైజేషన్. అడ్జస్ట్ ద రిసోర్సెస్ ఇఫ్ రిక్వైర్డ్, ఎయిదర్ యాడ్ ఆర్ రిమూవ్ ఆర్ చేంజ్. అంటే మన ప్రాజెక్ట్లోని వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నుండి వాడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంత బాగా చేస్తున్నాడో లేదా, మనకి టీం సరిపోతుందో లేదో కూడా చెక్ చేసేదాన్ని మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేస్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అంటారు. అది ఎక్కువ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ పిఎంఓస్ కూడా చేస్తూ ఉంటారు. సో టోటల్గా వర్క్ ఫోర్స్ ప్లానింగ్ అంటే మన ప్రాజెక్ట్కి రైట్ పీపుల్ ఉండాలి, విత్ రైట్ స్కిల్స్ ఉండాలి, రైట్ టైంలో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేది బాగుంటుంది. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.